హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు బోన్ ట్యూమర్ గురించి తెలుసుకుందాం. సో బోన్ ట్యూమర్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బినైన్, మ్యాలిగ్నెంట్. బినైన్ అంటే మనకు అక్కడే గడ్డ ఉండి బాడీ మొత్తం స్ప్రెడ్ కాకుండా ఉంటుంది, అంటే లోకల్గా గ్రోత్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్ప్రెడ్ ఎనీవేర్. అండ్ మ్యాలిగ్నెంట్ అంటే అక్కడ గ్రోత్తో పాటు ఫుల్ బోన్ని పార్ట్స్కి అన్నిటికంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫీమర్ల తొడ ఎముకల బోన్స్ క్యాన్సర్ వచ్చిందంటే అది మనకు వర్టిబ్రాకి, లంగ్స్కి ప్లస్ కిడ్నీస్కి స్ప్రెడ్ అవుతుంటుంది. సో బినైన్ ట్యూమర్స్ అనేవి యూజువల్గా స్మాల్ లంప్ లాగా స్టార్ట్ అయ్యి చుట్టుపక్కల ఉందా స్ప్రెడ్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆస్టియోకాండ్రోమా. ఆస్టియోకాండ్రోమా అంటే బినైన్ ట్యూమర్ అక్కడే ఉంటుంది. ఒకవేళ అది ఆస్టియోకాండ్రోమా కొన్నిసార్లు మ్యాలిగ్నెంట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది 0.1% కేసులో, దాన్ని కాండ్రోసార్కోమా అంటారు. ఆర్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ లైక్ ఈవింగ్స్ సార్కోమా, ఆస్టియోసార్కోమా, మ్యాలిగ్నెంట్ ట్రాన్స్ఫరేషన్ ఆఫ్ గెయిన్ సెల్ ట్యూమర్. ఇవి మ్యాలిగ్నెంట్ అంటే చాలా డేంజర్. ఇమ్మీడియట్గా ఆ ట్యూమర్ అనేది మొత్తం ఎక్సైజ్ చేసి మనం అక్కడ రాడ్ సిస్టమ్ పెట్టించుకోవాలి. సిమ్టమ్స్ పెయిన్, ఫీవరు, స్వెల్లింగ్, పర్సిస్టెంట్గా నైట్ పెయిన్ కూడా ఉంటుంది కొన్ని ట్యూమర్స్కి. ఇటువంటి పేషెంట్ మా దగ్గరకు వస్తే బేసిక్ ఎక్స్రే, సిబిపి, సిఆర్పి, ఈఎస్ఆర్, ఆల్కలైన్ పాసిఫ్ టెస్ట్ చేసుకున్న తర్వాత దెన్ వి గెట్ సమ్ స్కాన్స్ లైక్ ఎంఆర్ఐ, సిటీ, ఇఫ్ రిక్వైర్డ్ పెట్ సిటీ అని చేస్తాం. బాడీ మొత్తం ఎంటైర్ స్కాన్ చేసి మనకు బాడీలో ఎక్కడైనా స్ప్రెడ్ అయిందో చూసుకుంటాం. బినియన్ ట్యూమర్స్కి అయితే కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, చిన్నపిల్లలకి అన్యూరిజమల్ బోన్ సిస్ట్ ఆర్ సింపుల్ బోన్ సిస్ట్ లాంటివి అబ్జర్వేషన్ చేసుకోవచ్చు, కొన్ని మెడికేషన్తో ట్రీట్ చేయొచ్చు. లోకల్లీ మ్యాలిగ్నెంట్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గెయిన్ ట్యూమర్ ఆర్ ఆస్టియోకాండ్రోమా పెయిన్ పెరిగి మనకు మజిల్ మీద, నర్వ్ మీద స్ట్రక్చర్ ఇన్ఫ్లమేషన్ వస్తే అది ఎక్సిషన్ చేసుకోవాలి. నా రిగార్డింగ్ మ్యాలిగ్నెంట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోసార్కోమా, ఈవింగ్ సార్కోమా అనుకుంటే కంపల్సరీ తీసేసుకొని రేడియోథెరపీ అలాగే విత్ కీమోథెరపీ చేసుకొని అక్కడ పర్టికులర్ రాడ్ వేసుకుంటే మళ్ళీ లైఫ్ టైం బాగుంటుంది. చాలామంది పేషెంట్ మమ్మల్ని అడిగే క్వశ్చన్, బోన్ క్యాన్సర్ వచ్చిన తర్వాత లైఫ్ బాగుంటుంది? ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రొవైడెడ్ వీ నీడ్ టు డూ ప్రాపర్ ట్రీట్మెంట్ విత్ బోన్ ఎక్సిషన్ ఆఫ్ ద ట్యూమర్, ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్రాసెసెస్. చాలామంది పేషెంట్స్ ఇంకొకటి వెళ్తుంటారు, ఈ ప్రాసెసెస్ పెట్టినాక ఎన్ని సంవత్సరాలు వస్తుంది? యూజువల్గా 10 to 15 years వస్తుంది. ఒకవేళ అది రికరెన్స్ వస్తుంది ట్యూమర్, లేకపోతే బోన్ యొక్క ఇంప్లాంట్ ఇంటర్ఫేస్లో ఇది ఇంటిగ్రేట్ కావట్లేదంటే 10 years వస్తుంది. లోపల వాడే ఇంప్లాంట్ను బట్టి మనకు లైఫ్ టైం అనేది ఉంటుంది. సో ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ వీ హ్యావ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ లైక్ CT scan, MRI and automated robotics for all kinds of orthopedic problems. If you have any doubts, you can reach out at Onus Robotic Hospital and consult Dr. Balaraj Naidu. Thank you.